యాదవ సోదరుల కోసం నేను గొర్రెల మళ్ళా మొదలు పెట్టారా? యాదవ సోదరుల కోసం నేను అన్నాడు గొర్రెల పంపిణీ పెట్టినాం, మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం. మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసినారు. ఇవేం స్కీములండి, చేప పిల్లలు గొర్రె పిల్లలని మమ్మల్ని ఇన్సల్ట్ చేసినారు. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది, మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది, ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి తెలంగాణలో, బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఈరోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు 2 లక్షల రూపాయలు ఇస్తాం డైరెక్ట్గా అని అది బంద్ చేసినారు. ఎందుకు బంద్ చేయాలా? ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 20,000 కుటుంబాలకు ఇచ్చినాం, నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం, ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది, కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తాం అని చెప్పినారు. ఇస్తున్నారా దళిత బంధు? వచ్చిందా ఎవరికన్నా? అంటే ఏంది, ఎందుకు బంద్ చేయాలా? దళితులు బాగుపడద్దా? ఇట్లా నాకు ఇప్పుడు యాది లేనన్ని 420 పథకాలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. ఉద్యోగ సోదరులకు చెప్పినారు తక్షణమే డిఏలు ఇస్తాం, ఇంకా 4వ డిఏ వచ్చింది తప్ప ₹1 కూడా ఇయ్యలే. అంటే ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్స్యకారులను, అన్ని వర్గాల వారిని, దళిత వర్గాల ప్రజలను అందరినీ మోసం చేసినారు. విద్యార్థులకు గత 5 నెలల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. 20 లక్షల విదేశీ విద్యానిధి పెడితే స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, 5 నెలల నుంచి ఆపేసినారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకోవడం లేదు. మేము తెచ్చిన 33 కాలేజీలలో కొన్ని కొత్తవి ఉంటే వాటికి పర్మిషన్ కూడా తీసుకుంటలేరు. అంటే పూర్తి నిష్క్రియాపరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికి ఉల్టా రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్ సభలో చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం తెలంగాణలో 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి వేస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పినాడు. ఎక్కడైనా వేసిన రామ్మా మీరు మహిళలున్నారు? ఒక్క మహిళకు కూడా రాలేదు కదా. ఆయన రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా అని, ఆమె కూడా నిన్న చెప్తా ఉన్నది, నారీ శక్తి అని ఒక మీటింగ్ పెట్టి, మహిళల మీటింగ్ పెట్టి ఆల్రెడీ వేస్తున్నాము అని చెప్తుంది. ₹1 కూడా ఎవరికి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, దయచేసి విజ్ఞతతోని ఆలోచించి మంచి వాళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది, మంచి పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది. మీరు వినోద్ కుమార్ గారు ఒక ఉద్యమ కార్యకర్త కాబట్టి ఆయన గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, చేసిండ్రా? బెల్ట్ షాపులు రద్దు చేయలేదు కానీ మందు కొట్టుడు అయితే పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది, మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి. ఇట్లా ఈ విధంగా అన్ని విధాల మోసం ఉంది. ముస్లిం మైనార్టీలను కూడా మోసం చేసినారు, మైనార్టీ సోదరులను కూడా మోసం చేసినారు. ఏం మోసం చేసినారు? मुसलमान भाइयों को मैं सलाम करता हूं, आप तमाम लोगों से मैं अपील करता हूं, आज आप दानिशमंदी से सोचिए और सही पार्टी को चुनिए. यहां करीमनगर हल्के में मुकाबला है बीआरएस और बीजेपी, कांग्रेस तीसरे नंबर पे है. आप अपने वोट कहीं कांग्रेस को डालेंगे तो यहां बीजेपी जीत जाएगा. यहां के बीजेपी एमपी कितना गलीज आदमी है आप जानते हैं. यहां भी निजामाबाद में हर हालत में इन लोगों को हटाना चाहिए, बीजेपी को हटाना चाहिए. बीजेपी को हम हटाना चाहते हैं, बीआरएस एक सही पार्टी है जो उनको हटा सकता है. आप लोग कहीं कांग्रेस को वोट देंगे तो खामखा बीजेपी जीत जाएगा. उसमें ना करीमनगर का फायदा है, ना मुल्क का फायदा है, ना रियासत का फायदा है. इसलिए आप सोचिए. उन दिनों मैं करीमनगर बहुत बार आया, तेलंगाना के लिए जब लड़ रहे थे, जद्दोजहद कर रहे थे, कई बार इस मुकाम पे मैं आया और मैं साफ कहा तेलंगाना जरूर बनेगा. अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है. और अल्लाह का करम हुआ, अल्लाह का करम हुआ, तेलंगाना रियासत हासिल हुआ. हम इसको बहुत अच्छा तरक्की किए. माइनॉरिटी के लिए कैसा स्कूल्स खोले, उसमें हमारे बच्चे कैसे पढ़ रहे हैं ये आपके आंखों के सामने है. आप बखूब जानते हैं. कई दूसरे लोगों के बातों में वाकई गुमराह होके
आप कहीं कांग्रेस को वोट देंगे तो यहाँ बीजेपी जीत जाएगा, इससे कोई फायदा होने वाला नहीं है। लिहाजा आप गौर करके सोचिए। इसीलिए विनोद कुमार साहब एक सेक्युलर शख्सियत है, एक वकील साहब है, पढ़ा लिखा इंसान है, अच्छा आदमी है, उनको जिताइए, हम सबका भला इसी में है। इतना कहते हुए मैं रुखसत लेता हूं। సోదరులారా, కరీంనగర్కి నేను ఏ రోజు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి ఎమోషనల్ స్వాగతం చెప్పినారు. ఇవాళ కూడా అదే పద్ధతిలో మన నాయకుల ఆధ్వర్యంలో మీరు అద్భుతమైన స్వాగతం చెప్పారు, అద్భుతమైన సభ చేశారు. నా దగ్గర ఉన్న సర్వే ప్రకారంగా నా దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఇప్పటికే వినోద్ కుమార్ గారు 8% ముందంజలో ఉన్నారు. వినోద్ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. మీ అందరూ కూడా దయచేసి అందరూ కూడా 13వ తేదీ వరకు ఇదే ఆవేశంతో కృషి చేసి బ్రహ్మాండమైన మెజార్టీతోని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.